సాధారణంగా సినీ పరిశ్రమ నుంచి చాలా మంది రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఎక్కువ ప్రభావం చూపగల రంగం కావడంతో సినీ పరిశ్రమ వ్యక్తులకు రాజకీయ రంగంలో అవకాశాలు చాలా ఎక్కువ. అలాగని రాజకీయాల్లోకి వచ్చిన సినీ వ్యక్తులు పూర్తి స్థాయిలో రాణించిన సందర్భాలు లేవు. తమిళనాడు మాత్రం సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వ్యక్తులు బాగానే రాణించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి నందమూరి తారక రామారావు, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బాగానే రాణించారు రాజకీయాల్లో. మధ్యలో మెగాస్టార్ వచ్చినట్లే వచ్చి కలిసి రాకపోవడంతో తిరిగి సినిమా రంగంలోకి వెళ్లిపోయారు. నందమూరి బాలకృష్ణ మాత్రం పొలిటికల్ తో పాటు సినిమాను సమాన ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ సైతం వచ్చినట్టే వచ్చి మళ్లీ సినిమా రంగానికే పరిమితమయ్యారు. కానీ ఆయన పొలిటికల్ ఎంట్రీపై నిత్యం ఏదో ఓ వార్త హల్చల్ చేస్తూనే ఉంది. తాజాగా బెంగళూరులో ఓ కార్యక్రమంలో ఆయన పొలిటికల్ ఎంట్రీపై విస్తృత చర్చ నడిచింది. జూనియర్ నందమూరి నటవారసుడిగా మూడో తరం హీరోగా వెలుగులోకి వచ్చారు. అచ్చం సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగా ఆహార్యం ఉండడం, టాలీవుడ్ లో తనకంటూ ఒక ముద్ర చాటుకోవడంతో ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. ఈ క్రమంలోనే 2009లో తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ తరపున ప్రచారం చేయడానికి వచ్చారు. ఆ ఎన్నికల తర్వాత రాజకీయాల్లో పాటు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. 2019 ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీకి దారుణ పరాజయం ఎదురైంది. ఆ సమయంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపించింది. సొంత పార్టీ శ్రేణులతో పాటు సీనియర్లు సైతం ఇదే అభిప్రాయాన్ని వినిపించారు. కానీ టీడీపీ నాయకత్వం జూనియర్ ఎన్టీఆర్ ను దగ్గర చేసుకోలేదు. జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ మాటలు పట్టించుకోలేదు. ఎన్నికల్లో టీడీపీ కూటమి కట్టి సూపర్ విక్టరీ సాధించింది. ప్రస్తుతం సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్, ప్రభుత్వంతో పాటు పార్టీలో నారా లోకేష్ ప్రాధాన్యం పెరిగింది. తెలుగుదేశం పార్టీ భావి నాయకుడు లోకేష్ అని తెలిపోయింది. దీంతో జూనియర్ విషయం ప్రస్తావనకు రావడం లేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ సొంతంగా పార్టీ పెడతారని ఆ మధ్యన ప్రచారం నడిచింది. కానీ ఆయన ధ్యాస మాత్రం సినిమాలపైనే ఉంది. ఈ తరుణంలో బెంగళూరులో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఎన్టీఆర్ సందర్భంగా అక్కడ ప్రెజెంటర్ ఒక జూనియర్ 25 ఇయర్స్ తర్వాత పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. దానికి ధీటైన సమాధానం ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్. 25 ఏళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్కు 67 సంవత్సరాలు వయసు వస్తుందని చమత్కారంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంటే భవిష్యత్తులో జూనియర్ ఒక ఆలోచన ఉందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.